క్వాలిఫైయర్ 1 మ్యాచ్ ఓడిన తర్వాత గట్టి కంబ్యాక్ ఇవ్వాలని కృషి చేశామని హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ కెప్టెన్ అభిరథ్ రెడ్డి అన్నారు. చిన్న చిన్న తప్పులు సరిచేసుకుని ముందుకు వెళ్తున్నామంటున్న కెప్టెన్ అభిరథ్ రెడ్డి ప్లేయర్లతో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఫైనల్కి దూసుకెళ్ళింది. ప్రస్తుతం మనతో పాటు ఓపెనర్ సాయి వికాస్ రెడ్డి ఉన్నారు. కంగ్రాచులేషన్స్ సాయి. థ్యాంక్ యూ అన్న. సో ఎలా అనిపిస్తుంది ఈ ఫైనల్కి రావడం హైదరాబాద్ ఈ ఛాంపియన్స్? చాలా హ్యాపీగా ఉంది. సో లాస్ట్ మ్యాచే అయిపోతుండే, జస్ట్ ఒక 10 రన్స్తో ఓడిపోయాము. బట్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఫీలింగ్. సో చాలా హ్యాపీ ఉంది. టీమ్ అట్మాస్ఫియర్ అంతా చాలా హ్యాపీగా ఉన్నాము. లాస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఈ మ్యాచ్కి ఏమైనా ప్రెజర్ అనిపించింది? ప్రెజర్ ఫీల్ అయ్యా లేకపోతే చాలా కూల్గా అన్నట్టు ఈరోజు అనిపించింది? లేదు, ప్రెషర్ ఏం లేదు. లాస్ట్ మ్యాచే మేము మా పొటెన్షియల్కి ఆడలేదని ఒక బాధ ఉండే. సో ఈరోజు మా ఫుల్ పొటెన్షియల్కి ఆడాలి, అగ్రెసివ్గా ఆడాలి అని మా కోచెస్ చెప్పారు. సో ఆ అప్రోచ్తోనే వెళ్ళాము అండ్ రిజల్ట్ చాలా బాగా వచ్చింది. అండ్ విన్ అయ్యి ఫైనల్స్కి వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు అభిరథ్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. హైయెస్ట్ పార్ట్నర్షిప్ దాదాపు నియర్లీ 120 ఐ థింక్. అవును. సో ఇది చాలామంది ఫస్ట్ మ్యాచ్ నుంచి అడుగుతున్నారు, మీ ఇద్దరు ఒక 10 ఓవర్స్ ఆడండి అని. సో కరెక్ట్ టైంలో రావడం ఇంకా టీంకి కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. ఎస్. కరీంనగర్ డైమండ్స్ తోటి ఆడినటువంటి అంటే ఈరోజు ఆడినటువంటి మ్యాచ్లో ఆల్రెడీ ఈ ఫైనల్ వరకు వచ్చంటే వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ టీమ్స్. సో వాళ్ళని దాదాపు అంత తక్కువ స్కోర్కి కట్టడి చేయడం మీకు తర్వాత ఏమనిపించింది చేజింగ్ వచ్చింది? సో మేము మా ప్లానింగ్ అంతా చేసుకొని వచ్చాము. లైక్ ప్లేయర్ టు ప్లేయర్ మా స్టాఫ్ అంతా, మా ఇప్పుడు కోచ్ అయిన అందరూ, అసిస్టెంట్ కోచ్ అందరూ, సో ఒక ప్లాన్తో వచ్చాము. సో బౌలర్స్ అంతా చాలా బాగా చేశారు. ఈరోజు మెయిన్ క్రెడిట్స్ అంతా బౌలర్స్కే, ఎందుకంటే ఆ వికెట్ మీద వాళ్ళని అంత తక్కువ స్కోర్లో రెస్ట్రిక్ట్ చేయడం అనేది చాలా మంచి పని అది. సో అది స్కోర్ తక్కువ ఉండడం వల్ల మాకు ఈజీ అయిపోయింది. ఎక్కువ ప్రెషర్ లేకుండే బ్యాటింగ్లో. 1-2 ఓవర్స్ రన్స్ రాకపోయినా అని మేము కవర్ చేసుకోగలుగుతామని ఒక కాన్ఫిడెన్స్ ఉండే. సో అలా అయిపోయింది. ఫైనల్ అగైన్ ఖమ్మం వేసెస్ తోటి ఎలాంటి ప్లాన్స్తో ముందుకు వెళ్ళిపోతున్నారు? అదే అండి, మేము రొటీన్ ఏదైతే ఫాలో అవుతున్నామో, మొన్న కొంచెం మా లక్ కూడా అంటాను, బట్ లక్ లేదో ఏందో కలిసి రాలేదు మొన్న. బట్ డెఫినెట్లీ నెక్స్ట్ మ్యాచ్ ఆల్ గన్స్ బ్లేజింగ్ అన్నట్టు ఫుల్ అగ్రెషన్తో ఉంటాము. సో వాచ్ అవుట్ ఖమ్మం వేసెస్. బెస్ట్ ఫర్ ద ఫైనల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనతో పాటు గేమ్ చేంజర్ ఆఫ్ ద మ్యాచ్ షణ్ముఖ ఉన్నారు. గతంలో జరిగినటువంటి మ్యాచ్ కూడా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా అవార్డ్ అయ్యారు. సో ప్రస్తుతం ఈ ఫైనల్కి వెళ్ళారు, ఎలా ఉంది ఫీలింగ్? సో ఆల్వేస్ ఫీలింగ్ గ్రేట్ టు ప్లే ఫైనల్, ఇనాగ్రల్ టోర్నమెంట్ ఫైనల్. చాలా బాగా అనిపిస్తుంది. సో మీ మదర్ తోటి మాట్లాడినప్పుడు చిన్నప్పటి నుంచి కూడా క్రికెట్ ఆడడం కోసం తను కష్టాలు పడేవాడు, టైం చూసుకోకుండా గ్రౌండ్కి వెళ్ళేవాడు నిత్యం అని చెప్పేసి మీ మదర్ గారు చెప్పారు. సో అలాంటివన్నీ ఇప్పుడు ఇలాంటి టోర్నమెంట్ ఆడుతున్నప్పుడు ఫైనల్కి వచ్చినప్పుడు ఇలాంటివి ఏమైనా గుర్తొస్తుంది? అఫ్ కోర్స్ గుర్తొస్తాయి. అన్ని కష్టాలు, సాక్రిఫైస్, ఎవ్రీథింగ్ కమ్స్. అంతే, ఇంకేం లేదు. సో ఇక్కడ వరకు రావడానికి, ఫైనల్ వరకు రావడానికి మీ టీంతో పాటు ఎలా కృషి చేశారు? అది చెప్పలేవు, అది అంతే. ఇక టీమ్ ఎఫర్ట్, కంప్లీట్ టీమ్ ఎఫర్ట్. ఇప్పుడు అంటే అంతకుముందు జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో 4 వికెట్స్ తీశారు, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచారు. దీంట్లో కూడా గేమ్ చేశారు. అప్పుడు ఈరోజు తీసినటువంటి 2 వికెట్స్ కూడా కరీంనగర్ డైమండ్స్ ఎంత కీలకం? ఆల్వేస్ ప్రాసెస్, అంతే. నథింగ్ డూయింగ్ ఎక్స్ట్రా, అంతే. అంటే ఎవరైనా బ్యాట్స్మెన్, ఎవరైనా ఇదే. ఇట్స్ ఆల్ ఆన్ దట్ డే డూయింగ్ అవర్ జాబ్, అంతే. బేసిక్స్ చేయడం కరెక్ట్. నెక్స్ట్ ఫైనల్స్ కోసం ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ఎలా అందరూ బాగున్నారు. గుడ్ టీమ్, వి గోయింగ్ టు విన్ ఇట్. అభిరథ్ రెడ్డి కెప్టెన్సీలో ఫైనల్ వరకు వచ్చారు. సో ఎలా కెప్టెన్సీ టీమ్ లీడ్ చేస్తున్నారు? నేను యాక్చువల్లీ అభిరథ్ అన్నతోని ఇది 3rd టైం లిఫ్ట్ చేయబోతున్నాం టైటిల్. మేము దీనికంటే ముందు ఎంపీసీఎల్ అని ఒక టోర్నమెంట్ అయితే అది గెలిచినాము. రీసెంట్గా టీ20 ఏ డివిజన్ అయింది, అది గెలిచినాము. అభిరథ్ అనే క్యాప్టెన్ ఉండే. సో ఇది కూడా హోప్ఫుల్లీ గాడ్స్ ప్లాన్. ఫైనల్స్ కోసం ఎలాంటి ప్రిపరేషన్తో ముందుకు? అది మేమేం చెప్పలేము, సార్ వాళ్ళు చూసుకుంటారు. ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫైనల్స్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనతో పాటు విన్నింగ్ కెప్టెన్ అభిరథ్ రెడ్డి ఉన్నారు. కంగ్రాచులేషన్స్ అభిరథ్. చాలా ఫ్రీగా, కూల్గా ఫైనల్కి దూసుకెళ్లారు. ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? అంటే చాలా మంచి ఫీలింగ్ ఉంది. ఇంకో 1 more game to go అని మోస్ట్లీ అంటాను. సో ఆల్రెడీ ఫైనల్స్ గతంలో 2 సార్లు ఖమ్మం ఏసెస్ మీద ఆడారు. ఆల్రెడీ ఒక మ్యాచ్ గెలిచారు, ఇంకో మ్యాచ్ మొన్న ఓడిపోయారు. సో ఎలాంటి ఆ టీం గురించి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి? అంటే అదే, వాళ్ళు చాలా మంచి టీము. ఏంటంటే మేము కూడా మా బెస్ట్ క్రికెట్ ఆడాలనుకుంటాము. క్వాలిఫైర్ 1లో మా బెస్ట్ క్రికెట్ ఆడలేదు, వాళ్ళు మమ్మల్ని ఓడగొట్టారు. సో ఫైనల్లో హోప్ఫుల్లీ చాలా మంచి క్రికెట్ ఆడతారు. ఒకవేళ ఫైనల్స్ కూడా టాస్ గెలిస్తే చేజింగ్ కోచ్తోనే వెళ్తారు అంటే అది ఆ రోజు వికెట్ బట్టి ఉంటుంది, ఇప్పుడేం డిసైడ్ అయ్యాలి. వరుసగా గెలుస్తూ వచ్చారు. మొన్న మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఏమనిపించింది? అన్న ప్రెజర్ ఫీల్ అయ్యాలా? సో ఈరోజు ఆ ప్రెజర్ అలాంటిది ఏం కనిపించలేదు మీరు?
అంటే అది ఏం ప్రెషర్ ఏం ఫీల్ కాలేదు. మేము అనుకున్నాము మేము 150 170 అదే టార్గెట్ రెస్ట్రిక్ట్ చేయాలని. సో ఇవాళ అది వర్కౌట్ అయ్యింది. ఈరోజు మీరు చెప్పినట్టుగా బౌలర్ల పాత్ర ఎంత ఉంది ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని? బౌలర్లు చాలా బాగా చేశారు. అంటే ఆ టీంని 158కి రెస్ట్రిక్ట్ చేయడం చాలా మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ అని నేను అంటే. యశ్వీర్ గౌడ్ తిరిగి మళ్ళీ టీంలోకి వచ్చారు, ఇంకా స్ట్రాంగ్ అయినారు. అంటే బౌలింగ్ డెఫినెట్లీ మాది స్ట్రాంగ్ అయింది అండ్ ఫీల్డింగ్ కూడా చాలా స్ట్రాంగ్ అయిపోయింది. కొంచెం బ్యాటింగ్లో విత్ ఎక్స్పీరియన్స్ మిస్ చేస్తాము, కానీ బౌలింగ్ మేము ఎందుకంటే స్ట్రాంగ్ చేసుకోవాలనుకుంటున్నాం. నెక్స్ట్ ఫైనల్ మ్యాచ్కి ఎలా ప్రిపరేషన్స్తో ముందుకెళ్తున్నారు అవి? అంటే ఏం లేదు, జస్ట్ రిలాక్స్ అండ్ రికవర్ అని మా కాన్సెప్ట్. టీమ్ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు? సో ఇప్పుడు ఫైనల్ వరకు చేరుకున్నారు. సో ఇప్పుడు వరకు ఎత్తు, నెక్స్ట్ ఫైనల్స్కి వెళ్ళడం ఒక ఎత్తు. సో అందరినీ ఎలా మోటివేట్ అవుతున్నారు? సో అంటే అదే అందరూ హ్యాపీ ఉన్నారు ప్రస్తుతానికి. ఏంటంటే మొన్న ఓడిపోయినాక కొంచెం డౌన్ అయ్యారు, కానీ అందరికీ అర్థమైంది అంటే మనం మన బెస్ట్ క్రికెట్ ఆడలేదని. సో ఇప్పుడు అందరూ వాళ్ళ బెస్ట్ ఇవ్వడానికి రెడీ. లాస్ట్ టైంలో ఉన్న కొన్ని చిన్న లోపాలు కూడా సరి చేసుకుని ఈరోజు ఫీల్డింగ్ కూడా చాలా అద్భుతంగా చేశారు. సో దీనికోసం ఎలా ప్రిపేర్ అయ్యారు? అంటే జస్ట్ 1 odd day, ఓన్లీ 1 bad day మమ్మల్ని జడ్జ్ చేయరు, అందుకే అట్లెస్. కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ ఆఫ్ ద ఫైనల్. థ్యాంక్ యూ. సో అది అభిరాజ్ రెడ్డి చెప్తున్నది. సో ఈ మ్యాచ్ గతంలో జరిగిన చిన్న తప్పులు దాన్ని ఈరోజు పూర్తి స్థాయిలో వాటిని అధిగమించాము. సో ఫీల్డింగ్లో కూడా బౌలింగ్లో కూడా అద్భుతంగా తమ టీం రాణించిందని అభిరాజ్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా రౌండ్ మ్యాచ్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.